క్రిస్టియనిజం అని చెప్పి మాట్లాడేటటువంటి వీళ్ళందరూ ఒక్క రోజు వచ్చి వాళ్ళ నాయకుడు ఇస్తానన్న ₹1,00,00,000 4 దుప్పట్లు 4 అన్నం పంచిన పాపాన్ని పోలేదు. సిగ్గులేదా అండి మాట్లాడడానికి నానిగారి? తర్వాత ఎవరైనా కరుణాకర్ రెడ్డి గారు, ఈయన తెలుసా సార్? ఈయనకి నాస్తికుడు, ఈయన పుట్టుక, ఈయన చరిత్ర, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అన్ని మాకు తెలియదా? ఈయన ఏమన్నాడు తెలుసా? వెంకటేశ్వర స్వామిని, శేఖరాన్ని కూడా తెలుసో తెలీదో ఇప్పుడు చెప్తున్నా నేను. వెంకటేశ్వర స్వామి ఒక నల్లటి రాయి అన్నాడు. ఈ పొద్దు విపరీతంగా కర్పూరాలు పెట్టి పూజించేస్తే మేము మర్చిపోతాం ఆయన. ఇది కాదా రాజకీయం? ఇది కాదా డ్రామా? వెంకటేశ్వర స్వామిని ఆర్థికంగా వాడుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదా ఇతను? తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఆ రోజు ముందే ఇప్పుడు మీరు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఎస్ వీ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి మాటలు. ఆయన నేను క్రిస్టియన్ గౌరవిస్తాను, ఆయన్ని గౌరవిస్తున్నాడు. ఇవన్నీ రోజుకు 100 సార్లు చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన్ని చూసే చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఈ సమానత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి నోట పలికిస్తున్నాడు. ఆయన పలికిస్తే అంటే పవన్ కళ్యాణ్ చేత చెప్పింది పలికిస్తున్నాడు అని చెప్పి మేము నిజంగా వెల్కమ్ చెప్తున్నాం. ఏమంటున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను భక్తుడిని, హిందువులకు భక్తుడిని, క్రిస్టియన్లకు భక్తుడిని, లోపల చదువుతానన్నాడు. మరి ఇప్పుడు ఆడ అడిగే వాళ్ళందరికీ ఎస్ మనం కూడా చర్చికి పిలిస్తే మన సోదరుల్లో పోయి వాళ్ళు ప్రేయర్ చేస్తే మనం పాల్గొనమా? మనం మసీద్కి పిలిస్తే పాల్గొనమా? మరి అదేందో అబద్ధం ఆయన అక్కడ పాల్గొనండి. మేము అడిగేది ఏంటి? మీ చిత్తశుద్ధి గురించి అడుగుతున్నాం. ఒక తిరుపతి బస్ స్టాండ్ లో జోబులు కొట్టేవాడు మాత్రం ధర్మారెడ్డి. మీకు ఈరోజు మీకు క్లిప్పింగ్ చూపించాలా? మీరు 3 క్లిప్పింగ్లు చూపించారు కదా. ఒక టీ షర్టు బనీన్ వేసుకొని బస్ స్టాండ్ లో పర్సులు కొట్టేవాడు మాత్రం ధర్మారెడ్డి ప్రసాదం అందిస్తున్నాడు. ఎవరికో చూడండి. అంటే అదే భక్తి? 7 కొండల పుణ్యక్షేత్రం అంటే అడుగడుగున ఆ సంస్కృతి సాంప్రదాయం నిలబడాల్సిన అవసరం లేదా? మరి ఆయన ఇంకొక ఆయన టీటీడీ చైర్మన్, ఆయన ఏం చేస్తాడు? వైవి సుబ్బారెడ్డి సార్ వినండి, ఒక్క నిమిషం వినండి. ఎంతసేపు కూర్చుంటాడు దేవుడి ముందు? సార్ ఇది సోమాల సేవ అండి, 15 అయితే 2,000 ఎంత? 50, 10,000, 20,000. దాంట్లో భక్తి ఉందా? దాంట్లో ఆచారం ఉందా? వీళ్ళందరి గురించి మీరు వెనకేసుకొని వచ్చి మాట్లాడతారా మాతో? మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలా, ఆయనే సంటించి ఆగిపోయాడు. ఏ ప్రభుత్వం ఎవరు నోటీస్ ఇవ్వాలా, ఎవరు చేయలా. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆగిపోయినాడంటే ఈ డ్రామాకు కొంచెం వేసి మీరు పూజ చేయండి అని నేనేమన్నా అనకపోతే బాగుండదు. స్వచ్ఛందంగా దొరికిపోయినాం కాబట్టి ఇది మన తప్పు కాబట్టి ఆయన బ్యాక్ స్టెప్ తీసుకులా ఒక మాట మాట్లాడి పాపం శేఖర్ రెడ్డి లాంటి అన్నలాంటి వాళ్ళన్న బలి పశువులు చేసి ఆయన ఆగేశాడు. లేదంటే ఇప్పుడు నేను వెళ్తే పరదాలు కట్టే వాళ్ళు ఉండరేమో అని ఆగిపోయాడు. ఓకే నాగేంద్ర గారు ఏంటి పేరు నాని ఇంటి మీద దాడి ఏంటి బందర్లో? సరే ఇవన్నీ ఇప్పుడు నేను ఆయన ఒకటేస్తే తగలదని ప్రాబబిలిటీ, ఒకటేస్తే పడుతుందో పడదో అని గంపతో వేస్తున్నాడండి. ఒకటన్నా పడదా అని. ఖచ్చితంగా పడతాయి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? పడకేం చేస్తారండి? ఎవరి ఇప్పుడు అక్కడ కూడా భక్తులు ఉన్నారు, అక్కడ కూడా మనోభావాలు ఉంటాయి కదా. మీ ఇష్టం వచ్చినట్టు ఏడో ఒక కెమెరా ముందు వచ్చి నిలబడి గబగబా మాట్లాడితే దాన్ని ఫేస్ చేసేటట్టు ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, డిక్లరేషన్ గురించి కానీ, లేదా ఇంకోటి కానీ మా నాయకుడు మాట్లాడాల. జరిగిన అన్యాయాన్ని కన్స్ట్రక్టివ్ గా మీరు చేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇది జరగలేదు అంటున్నాడు. ఎవరు? శేఖర్ రెడ్డి గారు. జరగలేనప్పుడు తిట్టేస్తే ఏమి, సిబిఐ వేస్తే ఏమండి? మీకున్న 32 కేసుల్లో 33 అయితే మీరు చేయలేదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు అట్లా ఉలికి పడుతున్నారు? ఇది కేవలం రాజకీయం చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు కాదు. మీరు మాటలు మీరేం చెప్తారంటే మా నాయకుడిని ఆయన ఒక సనాతన బోర్డు నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నా, నేను చైర్మన్ అవ్వాలి అని ఆయన చెప్పలా. ఈరోజు మీరు కాదు, మీరు చెప్పినా చెప్పకున్నా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశమంతా ధైర్యంగా ఒక సమూహానికి మీలాంటి సూడో సెక్యులరిస్టులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని అడ్డపెట్టుకుని రాజకీయం చేయాలన్నా కానీ ఏ పార్టీలతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ హిందూ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కుల పరిరక్షణకు నోరు తెరిచి దేవుని యొక్క ఆచార వ్యవహారాలు నిలబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన నిలబడుతున్నాడు. 100% ప్రజలు నాట్ ఓన్లీ ఇక్కడ దేశమంతా స్వాగతిస్తున్నారు. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్. అన్ని విన్నారు, బయట చూశారు, ఇంకా రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు, ఒకటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివిగలాడంటే మామూలు తెలివితేటలు కదండి ఇవన్నీ కూడా. గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. లడ్డు వివాదాలే కానీ,
తిరుమల పవిత్రత గురించి కానీ ఏమేమి జరిగినాయి, గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడులు జరిగిన ప్రతి విషయం గురించి కూడా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వర్మ గారు, నేను తిరుపతికి వస్తున్నాను, 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప ప్రక్షాళన పూజ సంథింగ్, పాప పరిరక్షణ, పాప ప్రక్షాళన పూజ చేస్తా అని చెప్పాడు ఆయన. నేను తిరుపతిలో చేస్తా, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సహోదరులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి, చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను మీరు అక్కడ కడగండి అని చెప్పాడు. దాని బద్దంగానే జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుపతి వచ్చి శ్రీవారి పాదాల చెంత చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను కడుగుతా అన్నాడు. మేమేం ఆపలేదు కదా వర్మ గారు. కూటమి ప్రభుత్వం అడ్డుకుందా? ఆపిందా? ఇంట్లో పెట్టి తాళం వేసామా? ఆయనే పొద్దునంతా రెడీ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు స్నానం చేశారు, చెప్పులు వేసుకున్నారు, కారు రావాలా, ఫ్లైట్ రావాలా, ఇక ఎయిర్పోర్ట్కి రావాలన్నారు, ఎయిర్పోర్ట్కి సిబ్బంది అంతా